గెజెట్ నియోజకవర్గ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించడం పట్ల పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ జిఎస్ఆర్కే ఐఏఎస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బొంత శ్యామరావు ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రైల్వే స్టేషన్కి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని రైళ్లు ఆగేందుకు అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు బస్టాండ్కి వచ్చేలా కృషి చేస్తానని ప్రజలకు మాటిస్తున్నానని పేర్కొన్నారు. కొవ్వూరు ప్రజలు పడే ఇబ్బందులకు విముక్తి కలిగిస్తానని అన్నారు. అవినీతి రహిత కొవ్వూరుగా తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పాలకులు కొవ్వూరు నియోజకవర్గంలోని సంపదను దోచుకొని ప్రజల సంక్షేమాన్ని మర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థుల కష్టాలను పట్టించుకునే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కొవ్వూరు రిజర్వ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ గారు జిఎస్ఆర్కేఆర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అవినీతి రహిత సమాజాన్ని పేదరిక నిర్మూలన చేద్దామనే ప్రధాన ధ్యేయంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కనుక కొవ్వూరు ప్రధాన సమస్య రైల్వే స్టేషన్ సమస్య, రెవెన్యూ హెడ్ క్వార్టర్, జిల్లా కోర్టులు ఉన్నాయి. అనేక మంది ప్రయాణాలు చేయడానికి ఈ నియోజకవర్గమే ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ ఏ విధమైన ట్రైన్స్ 2019 ముందు ఎన్ని ట్రైన్స్ అన్ని ట్రైన్స్ ఆపవలసి ఉండగా అవి ఆపట్లేదు. ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నన్ను ఎమ్మెల్యేని గెలిపిస్తే ఖచ్చితంగా అన్ని రైళ్లు కొవ్వూరు లాగేలాగా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా బస్ స్టాండ్ ఉంది, బైపాస్ రోడ్డు పెట్టేసి మన బ్రిడ్జి పనిచేయకపోవడం వల్ల బైపాస్ రోడ్డు నుంచి పెడుతున్నారు. బైపాస్ దగ్గర దిగిన తర్వాత అర్ధరాత్రి దిగిన కొవ్వూరు ప్రజలు రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అన్ని బస్సులు బస్ స్టాండ్కి రప్పించే చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకి సరైన వసతులు కల్పిస్తూ ఈవేళ కొవ్వూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేసిన వ్యక్తిని నేను. అవినీతి మీద పోరాటాలు చేశాను. గామాన్ బ్రిడ్జి గురించి ముందే చెప్పాను డ్రిగ్గింగ్ విషయంలో. అదేవిధంగా ఈవేళ ప్రజలు కనుక నాకు అవకాశం ఇస్తే పేదరిక నిర్మూలనతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఉపాధి పథకాలు కేవలం ఏ పథకాలు ఇచ్చేసి నిలబెట్టడం కాదు, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించలేక నిరుద్యోగ సమస్య తీర్చేలాగా డంపింగ్ యార్డ్ ప్రధానంగా మనకు కావాలి. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ఈ మంటలు వచ్చేసి కాలుష్యం వెదజల్లుతుంది. ఆ కాలుష్య రహిత నియోజకవర్గం తీర్చిదిద్దుతాను, అవినీతి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. అందరూ గౌరవించి మీరు ఒక స్థానికుడునైనా నేను రెండు పార్టీలు కూడా స్థానికులకు ఎవరు నిలబెట్టాలని లెక్కిస్తామని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా స్థానికుడినైనా నాకు మీరు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మీ సేవ చేసుకునే అదృష్టం కల్పిస్తారని చెప్పేసి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.